అక్కడ అద్దం పెట్టేసి వెళ్ళమ్మా, నేను వస్తా. హ్యాపీ బర్త్డే భావిక. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ బర్త్డే చెల్లి. థ్యాంక్ యూ అక్క. నేను కూడా వస్తా బావా పొలం కాడికి. సరే వెనకాల కూర్చో. అబ్బా ఆపు బావా. ఏందే నీ బాధ? ఇప్పుడు పోనీ. పెద్దనాన్న నాకు ఒక విషయం తెలిసింది. పోయిన వ్యాసంగిలో మహేష్ అన్న నాకు కొన్ని డబ్బులు ఇచ్చిండు. మీ తెలవకుండా ఫండ్ లాస్ వచ్చింది. మీ ఓడు మీ కుటుంబాన్ని మోసం చేస్తున్నాడు బాబాయ్. మానన్నా మావాడు ఎందుకు చేశారా మోసం? నాకు బస్తాకి 3000 దాటిని. 3000 వచ్చినాయా? మావాడు నాకు చెప్పలేరా? అగో వస్తురానా? అన్న నమస్తే అన్న. ఎంత అయిందిరా ఈరోజు కలెక్షన్? మస్త్ అయిందన్న. చూపి. అన్నా సీనిగాడు బండి మీద చేసినా. ముందాన్ని పట్టుకరా పొన్రా. పట్రా. ఆ గిన్నెలు అన్న ఉంది, తీసుకురాపో. సరే. దా ఇడ కూర్చో. బాపు గా మంచినీళ్ళు ఇయ్యే. ఇగో తీసుకోరా. గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థల ద్వారా బియ్యం తీసుకోవడం కన్నా డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి తీసుకుందానికి వచ్చాము. అందరికీ స్వచ్ఛమైన ఆహారం అందించడమే మా ఫౌండేషన్ లక్ష్యం. మీరు చేసిన పని చాలా మంచిగా ఉంది సార్. దానికి మా దగ్గర కిందకి వచ్చారు. మీరు రైతులు మీరు పండించిన పంటను మాకు డైరెక్ట్గా అమ్మండి, దానికి కొంచెం మేము డబ్బు చెల్లిస్తాము. సార్ మేము పండించిన పంటని గవర్నమెంట్కి ఇస్తున్నాం, మరి మేము మీకు ఎలా ఇవ్వాలి? గవర్నమెంట్ ఏ ధరలకైతే కొంటుందో అదే ధరలకు మాకు అమ్మండి.